ఈ రోజు ఎలాగైనా సరే దాని చేత మూడో చెంప దెబ్బ కొట్టించేసుకోవాలి. వెల్కమే సుబ్బి. గంట నుంచి నీకోసం గోతికాడ నక్కలాగా కాసు కూర్చున్నాను. శ్మశానంలో మనం కలుసుకుందామని ఎందుకన్నావో నాకు ఇప్పుడు అర్థమైందే. ఇక్కడ మనం ఏం చేసుకున్నా ఎవరో చూడరు కదే. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తుంది. వదలరా, దెయ్యాలు చూస్తాయి. వదలకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టుకో. చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏంటన్నా? ఏంటే గొంతు వరుస కూడా మార్చేశావు? నేను కాదురా. మరెవరు? సారీ ఫర్ ద బ్రేక్ లాగా నువ్వెక్కడికి ఎందుకు తెచ్చావురా? నా జ్యోతి చిత్రం కోసం సార్. నీ జ్యోతి చిత్ర తర్వాత 100 జ్యోతి చిత్రాలు వడ్డీ పుచ్చు కొడతాను. ముందు నువ్వు ఎక్కడికి పో. తర్వాత అంటే కుదరదు సార్, ఇప్పుడే కొట్టాలి. ఇప్పుడే కొట్టాలా? ఓ ఎస్. అదేంటండి అలా కొట్టారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మళ్ళీ కొడతాను. ఇదిగో ఇంకో దెబ్బ కొట్టామంటే వాడు చస్తాడు. కావాలంటే నన్ను కొట్టుకో, నేను రెడీగా ఉన్నాను. కొట్టు కొట్టు. అదేమిటి అలా ఉన్నావు? పెళ్లి కాని వాళ్ళందరినీ నక్సలైట్ల ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారట. నువ్వుగా నీ నెలాఖరు లోపు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నక్సలైట్లకి బలైపోతానురా. నెలాఖరులోగానా? ఎందుకే? ఈ లోపలే పెళ్లి చేసేసుకుందాం. ఓకే? రియలీనా? ఎస్సే. కాకపోతే ఒక కండిషన్. వాట్ రాయ్? పెళ్లికి ముందే నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టాలి. ముందు నుంచే ఎందుకురా? పెళ్లి అయ్యాక ఎలాగో కొట్టుకుంటాం కదా. కాదు, ముందే కొట్టుకోవాలి. సర్లే చూద్దాం. నువ్వు వెళ్ళి ముహూర్తం పెట్టించే. చూసా సినిమాల్లో చిన్నప్పుడు. అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. అచ్చు సినిమా యాక్షన్ చూసినంత సంతోషంగా ఉంది. అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి. అవునవును, ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికీ టోకన్లు ఇచ్చారు కానీ స్వెటర్లకు మాత్రం టోకన్లు ఇవ్వాల. లేకపోతే 2 స్వెటర్లు కొనుక్కునేవాళ్ళం. కానీ అక్కడ ఎలా ఉందా ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. స్వెటర్లు ఎందుకండి? వెచ్చగా కప్పుకోవడానికి నేనున్నానుగా. పదండి రూమ్ కి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు. రూమ్కి వెళ్తే సంసారం పెరుగుతుంది. పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ డెసిషన్ లో ఉన్నాను. మరైతే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? నేను నీకు అర్థం కాలేదు. పిల్లలు వద్దన్నాను గానీ స్వీట్ గేమ్స్ వద్దలేదుగా. నీకు తెలియదు రమ్య, పిల్లల గురించి భయపడుతున్నాను గానీ నీ ఒళ్ళో పడుకోవాలని నాకెంత ఆశ ఉందో తెలుసా? ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పుడతారా? టైం బాగపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు. ఈ డౌట్లు నాకు అనవసరం. మన రూమ్ కి వెళ్తున్నావా లేదా? నేను వద్దలేదుగా. ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కదనాలి? హలో గైస్. హలో అంకుల్. హాయ్ అంకుల్. ఏంటి బాబు వెనకాల? క్యాసెట్ అంకుల్. క్యాసెట్? ఏం క్యాసెట్? పెళ్లి క్యాసెట్. ఓహో పెళ్ళ. ఎవరి పెళ్లి క్యాసెట్? మా ఫ్రెండ్ పెళ్లి క్యాసెట్. ఓహో ఏ ఫ్రెండ్? ఆ ఫ్రెండా? ఆ ఫ్రెండా? ఆ ఫ్రెండ్ కి చాలా తొందరగా పెళ్లి అయిపోయింది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంకుల్. ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఫ్రెండే కదా అంకుల్? అవుననుకో. ఈ క్యాసెట్ పెళ్లి క్యాసెట్టా లేకపోతే పెళ్లి తర్వాత ఎఫెక్ట్స్ క్యాసెట్టా? చిల్లిపో అంకుల్. నా దగ్గర దాపరికం ఎందుకు? పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు కదా. క్యారీ ఆన్. ఇదిగో థియరీ మాత్రమే, ప్రాక్టికల్స్ వద్దు. వస్తే తలుపులు వేసుకోవే, చిత్తకార్తె కుక్కలు లోపలికి చొరబడతాయి. ఇదిగోండి 3 మూరల పువ్వులు. ఆవిడ కొంచెం పిలుస్తారా? పిలవయ్యా. పిలుస్తా. ఇదిగోమ్మా. మీ ఆయన గారు పిలుస్తున్నారు. మా ఆయన వాడేవాడు? ఈయనే. ఏరా నేను మీ ఆవిడ? ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమ్మా ఆవిడని నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు. మా ఆవిడ్ని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా కొబ్బరికి వెళ్తామంటే ఎంతసేపు? అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. గోవిందా. మీరా? ఈ క్యాండిడేట్ నీకు ముందే తెలుసా?
ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే, ఈయన ఆయన. ఓ ఆయన ఆ రోజు నీకే కాదు ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించాడు. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? స్వప్న నువ్వేనమ్మా సంజమొగుడివి అనవన్నావు. అవును పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకరు సర్వర్, ఇంకొకరు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లాగేశాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరం పెడుకుద్దిరా చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది. ఫీట్ వద్దు, పరువు పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలు కొడతావా? ఏంటి? ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. మనోడు 7 పెద్ద బస్సు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మో తీయటం చేతగానాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా. అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. ఆఖరికి బస్సు ఉన్నాయి క్వార్టర్ రేట్లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేయ్ బామర్ది, నేను రా, నీ బావను బస్సుకున్నాయని. నువ్వేం మాట్లాడకరా, నాకు తెలుసురా. నువ్వు నూజివీళ్ళలో మామిడి తోట కొన్నప్పుడే అది నాశనం అయిపోద్దని నాకు తెలుసురా. మీ అక్క పిచ్చిదిరా. నువ్వు బొట్లు మామిడికాయలు తెస్తావని, తిన్నాన్ని తిని మిగిలిన అన్ని అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా. అవన్నీ జరిగే పనులు కాదు. కానీ ఓ పని చేయరా, నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా. ఉగాది పచ్చలో కలుపుకోవడానికి కాదురా, దాంట్లో కాస్త గన్నేరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? చేసుకోండి, ఎంతసేపు అయినా చేసుకోండి, నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా. కానీ ఒక్క విషయం, బామ్మర్దులతో మాత్రం బిజినెస్ చేయకండి, బాగుపడరు.